హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో ఇక్కడ మనకి ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇది కాంపిటేటివ్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రెజిల్లో 17వ బ్రిక్స్ సదస్సు, ఇక్కడ ఏంటంటే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లోని రియో డి జనీరోలో జూలై 6-7వ తేదీల్లో జరగనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మౌరో వియోరా పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల అభివృద్ధి, సహకారం, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఈ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల బ్రిక్స్లో పూర్తి స్థాయి సభ్యదేశంగా ఇండోనేషియా చేరింది. దీంతో దక్షిణ అమెరికాలోని దేశాలు సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రపంచ సుపరిపాలనలో సంస్కరణలకు దోహదపడనున్నదన్నమాట. ఇక్కడ బ్రిక్స్ కూటమి అనేది 2009లో ఏర్పాటైంది. దీని యొక్క సభ్య దేశాలు చూసినట్లయితే సభ్య దేశాలు భారత్, చైనా, బ్రెజిల్, రష్యా, అదేవిధంగా దక్షిణాఫ్రికా, ఇరాను, ఈజిప్టు, ఇథియోపియా, యుఏఈ, ఇండోనేషియా. సౌదీ అరేబియాలో కూడా బ్రిక్స్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నది. అయితే ఇక్కడ బ్రిక్స్లో తమను చేర్చుకోవాలంటూ టర్కీ, అజర్బైజాన్, మలేషియా సహా పలు దేశాలు దరఖాస్తులు సమర్పించాయి. ఇక్కడ భాగస్వామ్య దేశాలు చూసినట్లయితే బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, నైజీరియాలకు 2024 కజన్ నగరం వేదికగా జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగస్వామ్య దేశాలుగా ప్రకటించారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.